హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సరీకి అయితే వెళ్ళిపోతున్నా. కాల్స్ అయితే ఏం రాలేవు, మరి చూడాలి వెళ్ళి మన కిరాయిలు ఉన్నాయి ఏందనేది. ఈరోజు ఎన్ని చేస్తామో ఏందనేది పోయి చూద్దాం. మనకైతే ఒక కిరాయి అయితే వచ్చింది. అది గిట మనకి 11 o'clock వచ్చింది అనమాట. మార్నింగ్ నుంచి ఖాళీగానే ఉన్నాం. ఉండే ఒక కిరాయి, కానీ ఓసారిది కిరాయి ఉందని చెప్పి ఏ కిరాయిలో కూడా కూర్చున్నా. ఆయన గిట ఓకే వేయలేడు. 11 గంటలకు వచ్చింది మళ్ళీ ఇంకో కిరాయి. వెళ్తున్నాను, లోడింగ్ చేసుకుందాం. చాలా టైం వేస్ట్ అయిపోయింది. లేదంటే ఈ పాటికి ఇంకో కిరాయి కొట్టేస్తుండే. ఇంకో కిరాయి కోసం ఈ కిరాయి ఆపేసుకొని కూర్చున్నా. మట్టి వేసుకోవాలంట. ఇది వచ్చేసి మన కొండాపూర్ వెళ్ళాలి. లోడింగ్ అయితే వేస్తున్నారు. ఇదే అనమాట మట్టి. ఫుల్గా వేస్తారు. ప్లస్ బ్యాగ్ సీట్ ఉన్నాయంట. ఆ బ్యాగ్లో ఈ మట్టి వేసుకొని వెళ్ళిపోదాం మనం. చూస్తున్నారు కదా, సాయం అయితే అయిపోయింది. చలో, లోడింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంతే అనమాట. ఇది వచ్చేసి కొండాపూర్ వెళ్ళాలి. మొత్తం ట్రాఫిక్ టైము. కానీ మనం ఏంటంటే షార్ట్ కట్లో వెళ్ళిపోదాం అనమాట. పైనర్సే నుంచి అటు ఆర్టీ ఆఫీస్ రోడ్లో వెళ్ళిపోవచ్చు. మనము ఇంతకుముందు చూపించిన కదా అదే రోడ్లో. ఇదనమాట. ఇట్లా లెఫ్ట్ తీసుకొని మనం అట్లా బ్రిడ్జ్కి, రైల్వే బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోవచ్చు మనం షార్ట్ కట్లో. ఇది లేదంటే ఈ రోడ్ అయినా ట్రాఫికే ఉంటుంది, కానీ ఆ రోడ్లలో వెళ్తే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది పర్లేదు, మెల్లగా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో అనమాట. లోడ్ గిట్ట ఎక్కువ ఉంటుంది అనమాట. మట్టి 1 ton లోడ్ వచ్చేస్తుంది ఈజీగా. ప్లస్ మన టైర్లు గిట్ట అంత మంచిగా లేకపోతే కొంచెం స్లోగానే వెళ్దాం. చూడాలి, మనకి ఇంకో కిరాయి అవుతుంది. ఆ కిరాయి మరి పొద్దున ఓకే వేయలేడు. మరి ఇప్పుడు ఓకే చేస్తే ఆ కిరాయి వేసుకొని వెళ్ళొచ్చు. అది వచ్చేసి ఎక్కడికంటే మనకి హిమాయత్ సాగర్. ఇంతకుముందు వెళ్ళినాం కదా విలాస్కి, అదే విలాస్కి. చూసినా కదమ్మా, ఇదే అనమాట ఆర్టీ ఆఫీస్ రోడ్, కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ రోడ్. కొత్త రోడ్ అనమాట ఇది. నాకు చాలా షార్ట్ కట్ అయిపోతుంది అనమాట ఇది. ఈ రోడ్లో లెఫ్ట్ తీసుకొని మనం బొటానికల్ గార్డెన్ నుంచి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో, ఇదే అనమాట బొటానికల్ గార్డెన్. మనం కొంచెం ముంగటికి వెళ్ళినాక ఇదో కంపెనీ అంట. ఇది మనకిట తెలియదు. ఇదే అంట కంపెనీ. చూస్తున్నారు కదా పెద్దది. లోపలికైతే వెళ్ళిపోదాం, రమ్మన్నారు. బ్యాక్ సైడ్ వెళ్తే అన్లోడ్ చేసుకుంటారంట. వచ్చి ఇక్కడ ఛాన్స్ వెయిట్ చేసినాము. ఆడ డెడ్ ఎండ్లో రివర్స్ చేసుకొని పెట్టేసుకోమన్నాడు. అన్లోడ్ చేసుకుంటారంట. ఇక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అయిపోయింది అన్లోడింగ్ అయితే. ఇది కిరాయి వచ్చేసి మనకి నర్సరీ వాళ్ళు వేస్తున్నారు. ఇక వెళ్ళిపోవడం ఇక నర్సరీకి. ఆ కిరాయి అయితే మరి కస్టమర్కి ఫోన్ చేద్దాం, అది ఉంటే అది తీసుకెళ్దాం. ఇక అట్లా మళ్ళీ కస్టమర్ అయితే ఫోన్ చేసిండు. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, లోడింగ్ అయితే అయిపోయింది. ఇదే అనమాట లోడ్. ఏటికంటే మనకి హిమాయత్ సాగర్ వెళ్ళాలి. ఆడ పోతే విల్లాస్ ఉంటాయి అనమాట. మంచిగా ఉంటాయి విల్లాస్. చూపిస్తాం మీకు విల్లాస్. ఇంతకుముందు వెళ్ళింది. చలో వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనకి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. లంచ్ గిటే వేయలేదు. ఎక్కడన్నా ఆపుకొని లంచ్ వేసుకొని వెళ్ళిపోదాం ఇంకా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలంటే 1 గంట, మళ్ళీ అక్కడ దింపి రివర్స్ అంతా టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ లంచ్ టైం గిట 1 అవుతుంది. ఇప్పటికే ఏం తినలేదు. ఇప్పుడు తినేసుకొని వెళ్ళిపోవాలి ఏమన్నా ఆపుకొని. ట్రాఫిక్ గిట ఏం లేదు ఇక్కడైతే. ట్రాఫిక్ లేదు. మరి అక్కడ చూద్దాం హైటెక్ సిటీలో. చూసినా కదా, ఇక్కడైతే ఏం ట్రాఫిక్ అయితే లేదు. ఉంటే హైటెక్ సిటీలో ఉండాలి. మధ్యాహ్నం 1 గంట అవుతుంది కదా, అందుకే తక్కువ అయిపోయింది. కొంతసేపు అయితే అటు సైడ్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. చూసినా కదా, ఇక్కడ హైటెక్ సిటీలో ఉంది ట్రాఫిక్ అయితే. మరీ హెవీగా అయితే లేదు, కానీ లైట్గానే ఉంది. మళ్ళీ మనకి 3 అయిందంటే అవతల సైడ్ జామ్ అయిపోతుంది. హైటెక్ సిటీ దాటేసి అక్కడ ముంగడ పోయినామంటే మన కొత్త రోడ్లో వెళ్ళిపోవచ్చు. కాజాగూడ రోడ్, కొత్త రోడ్ ఉంది కదా, చూపిస్తా. ఇంతకుముందు వెళ్ళింది. ఆ రోడ్ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, ఎన్ని షార్ట్ కట్లు వేసినా ఈ ట్రాఫిక్ మాత్రం తగ్గదు. చూసినా ఇదే అనమాట కొత్త రోడ్. ఈ కాజాగూడ నుంచి అట్లే మనం నార్సింగ్, అప్ప జంక్షన్ అట్లా వెళ్ళిపోవాలి. ఏంటంటే రోజుకి ట్రాఫిక్ వల్ల వెహికల్ నడపాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. వచ్చేసినాం నార్సింగ్ దగ్గరికి అయితే. ఈ నార్సింగ్ నుంచి మళ్ళీ మొత్తం సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి మనం. నార్సింగ్, అప్ప జంక్షన్, నెక్స్ట్ అటు వచ్చేస్తే హిమాయత్ సాగర్ వెళ్ళిపోతాం మనం దగ్గరికి. ఈ నార్సింగ్ వచ్చిన వంటికి మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇదే అనమాట సర్వీస్ రోడ్. అక్కడ పక్క నుంచి మనం వెళ్ళిపోవాలి.
వచ్చేసినాం అప్ప జంక్షన్ గిట చూస్తున్నారు కదా. ఈ అప్ప జంక్షన్ దాటేసి మనం కొంచెం ముంగడికి వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిపోతే మనకి వచ్చేస్తే లొకేషన్ దగ్గరనే ఉన్నాం అనమాట. కస్టమర్ ఆల్రెడీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఎక్కడున్నావు అని చెప్పి. వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ నర్సరీకి. ఇంకా ఈరోజు అయితే చాలా టైం వేస్ట్ అయిపోయింది మనకి. మరి ఎంత చేస్తామైందో ఏమో. మార్నింగ్ ఈ కిరాయి గురించి అని నేను ఆ కిరాయి ఆపేసుకున్నా. ఆ కిరాయి వదిలేసిన. అందుకనే మనకు 11 గంటలకు మళ్ళీ ఇంకో కిరాయి వచ్చింది. ఈ కిరాయి మళ్ళీ ఇప్పుడు ఓకే అయింది కాబట్టి మనకి ఇప్పుడు సెట్ అయింది. వచ్చేసిన ఈ మ్యాచ్ సాగర్ దగ్గరికి అయితే చూస్తున్నాం కదా. లెఫ్ట్ సైడ్ ఏంటంటే అది రింగ్ రోడ్ అనమాట. ఈ వర్షాకాలం అట్లుంటే ఈ రోడ్ గిట్ట బంద్ అయిపోతుంది, మొత్తం వాటర్ వచ్చేస్తాయి. ముంగటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని వెళ్ళి యూటర్న్ చేసుకోవాలి మనం. అక్కడ కొండపైకి వెళ్ళాలి. ఇక ఇదే లెఫ్ట్ అనమాట. ఈ లెఫ్ట్ తీసుకొని మనం బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోవాలి. ఆడ యూటర్న్ చేసుకుంటే మనం లెఫ్ట్ తీసుకుని మళ్ళీ కొండపైకి ఉంటాయి విల్లాస్. అవి లోడ్ గిట్ట బాగానే ఉంది, మెల్లగా పోతుంది బండి. ఇదే లెఫ్ట్. ఇక మనం కొండ ఎక్కినట్టు ఎక్కుతూనే ఉండాలి. లోడ్ గిట్ట ఎక్కువ ఉంది కాబట్టి మెల్లగా పోతుంది వెహికల్ గిట్ట. వచ్చేసిన విల్లాస్ దగ్గరికి అయితే ఈ అప్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి విల్లాస్. ఒకసారి మనం 2 ట్రిప్లు వేసినాం కదా ఒకరోజు, అవే విల్లాస్ అనమాట. గేట్ దగ్గరికి పోయి మనం కాల్ చేసినామంటే ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఇక ఇవే అనమాట విల్లాస్. లోపలికి వెళ్ళి ఆయన కాల్ చేసాం. ఇక ఎంట్రీ ఏం చేసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. ఆ ఎంట్రీ అయితే అయిపోయింది. ఈ విల్లాస్ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ రోడ్డు మాత్రం బాగుండదు. ఆ రాళ్ళు ఉంటుంది దిమాగ్ ఖరాబ్ ఈ రోడ్లు. చూస్తున్నా బండి ఎట్లా షేక్ అయిపోతుందో. ముంగడు లెఫ్ట్ సైడ్లో ఆపుకుంటే అన్లోడింగ్ చేసుకుంటారంట. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవే విల్లాస్. అయిపోయింది అన్లోడింగ్. బయటకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. పేమెంట్ అయితే వేసిండు. పేమెంట్లో ఎందుకు చెప్తలే అంటే కొంతమంది ఏడిచి వస్తున్నారు జనాలు, అందుకే కొంచెం చేస్తలేను. ఎంత చేస్తున్నా ఏందనేది లాస్ట్లో పెడతలే అనమాట, ఏమనుకోకండి. చూస్తున్నారు ట్రాఫిక్. మనం అక్కడ వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ మనకి పోయే రూట్లో మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. చూస్తున్నారు కదా అట్లుంటుంది. మార్నింగ్ నుంచి అక్కడ సైడ్ ట్రాఫిక్, మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇక్కడ సైడ్ ట్రాఫిక్. మనకి ఇంకో కిరాయి అయితే వచ్చింది. వచ్చేసి సాఫ్ట్వేర్ ఆఫీస్కి అర్జెంట్ వెళ్ళాలంట. కొన్నే మొక్కలు ఇవే అనమాట. చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చి హైటెక్ సిటీ అనమాట. కుమారి అంటే ఈ ఫుడ్ స్టాల్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట కంపెనీది. జల్దీ వెళ్ళాలంట, వెయిట్ చేస్తున్నట. మళ్ళీ ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది అన్నారు. చూసినా ఇప్పుడు ఈ రోడ్ మొత్తం ఖాళీ ఉంది. అవతల సైడ్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. మనకి రిటర్న్లో మొత్తం ఇక ట్రాఫికే ఉంటుంది. ఇక వచ్చేసాం లొకేషన్ దగ్గరికి అయితే. ఐకే బ్రిడ్జ్ కిందకే వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి స్ట్రైట్. అక్కడ ఎంట్రీ ఇటు ఆల్రెడీ అంతా అయిపోయింది. పోయి జల్దీ దింపేసేయడమే, టైం వేస్ట్ అయితే ఏముండదు. చూసినా మొత్తం కంపెనీలే. వచ్చేసాం ఇక్కడనే అనమాట. రైట్ సైడ్లో ఆపేసుకున్నామంటే వెళ్ళిపోవచ్చు. ఇక ఇదే అనమాట కంపెనీ. చలో వెళ్ళిపోదాం. ఇక లోపల దింపేసుకొని వచ్చాడమే, వీడియో దీనికి ఉండదు. ఇక అయిపోయింది కిరాయి అయితే. ఏంటంటే ఇక అందులో లోపల వీడియో దీనికి లేకుండా అనమాట, అందుకే వీడియో తీయలే. ఈ రోజుకి అయితే మనకి 3 డ్రాప్లు. ఈవినింగ్ అయిపోయింది. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కొంచెం 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. వెళ్ళి మనం అయితే నర్సరీకి వెళ్ళి బండి క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంతే అనమాట ఈరోజుకి డ్రాప్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్